హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న ఉసిరికాయతో పులిహోర. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 2 గ్లాసులు వాటర్ని పోసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇలా మనం ఆయిల్ని వేసి ఉడికించుకోవడం వల్ల అన్నం మనకు పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీరు పులిహోరకి ఎలా అయితే అన్నాన్ని ఉడికించుకుంటారో అలా ఉడికించి తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ చిన్న ఉసిరికాయలని తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే గ్లాస్తో ఉసిరికాయలను తీసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. లోపలుండే విత్తనాన్ని ఇలా తీసివేయండి. చూడండి, ఇలా అన్ని ఉసిరికాయలను కట్ చేసి తీసుకోండి. ఇలా విత్తనాలన్నిటిని తీసివేయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్పై మూత తీసి ఈ అన్నాన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకోండి. అలాగే 7-8 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకున్న అన్నంలోకి వేసుకొని కలుపుకోండి. మీ పులుపుని బట్టి చూసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నాకైతే మొత్తం పట్టింది. మీరు చూసుకుంటూ మీ పులుపుని బట్టి వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి చిన్న ఉసిరికాయతో పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.